హాయ్ ఫ్రెండ్స్, నేను మోహన్. మీరు చూస్తున్నారు ఆల్ ఇన్ వన్ తెలుగు టూర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి పీసీబీ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్ రీసెంట్గా పీసీబీ డిజైన్ మీద వీడియోలు చేయలేకపోయాను. కొంచెం జాబ్లో ఎక్కువ ప్రాజెక్ట్స్ ఉండడం వల్ల చేయలేకపోయాను అనమాట. సో ఇకపై నుంచి ఖచ్చితంగా చేస్తాను ఫ్రెండ్స్. సో ఈరోజు అయితే మనం టాపిక్లోకి వెళ్దాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ పీసీబీ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందని అంటే ఫ్రెండ్స్, ఫస్ట్ మనకు కస్టమర్ రిక్వైర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎనీ కస్టమర్. సో వాళ్ళకి అనేది ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది, బోర్డ్ అనేది ఈ విధంగా ఉండాలి అని చెప్పి. దాని తర్వాత నుంచి మనం ఏం చేస్తామంటే ఫ్రెండ్స్, మనము ఫస్ట్ ఏ డిజైన్కైనా సరే సిమాటిక్ డిజైన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ సిమాటిక్ డిజైన్ అనేది R&D టీము చేస్తారు ఫ్రెండ్స్. సో R&D టీంలో వాళ్ళు ఎంత వోల్టేజ్ ఉండాలి, ఎంత కరెంట్ ఉండాలని చెప్పేసి క్లియర్గా దాని ఐడియాతోటి సిమాటిక్ డిజైన్ అనేది తయారు చేయడం జరుగుతుంది. సిమాటిక్ డిజైన్ తయారు చేసిన తర్వాత మనం పీసీబీ డిజైన్ అనేది స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్. ఈ పీసీబీ డిజైన్లో అంతా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మనం మ్యానుఫ్యాక్చరర్కి, అంటే పీసీబీ బోర్డ్స్ తయారు చేసేటటువంటి మ్యానుఫ్యాక్చరర్స్కి మనం పంపిస్తాము. వాళ్ళు కాపర్ షీట్స్ ఉన్నాయి కదా, ఆ కాపర్ షీట్స్ పైన ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న విధంగా ఇట్లా డిజైన్ చేస్తారు ఫ్రెండ్స్. సో అదంతా మిషనరీ సాయంతో వాళ్ళు ఈ విధంగా డిజైన్ చేయడం జరుగుతుంది. మనం ఇచ్చే ఇన్పుట్ డిజైన్ తోటే వాళ్ళు ఈ విధంగా తయారు చేస్తారనమాట. సో ఇలా అయిన తర్వాత ఫ్రెండ్స్ దాన్ని అంతా కూడా పాలిష్ చేస్తారు పైన అంతా నీట్గా. ఆ తర్వాత మనకు షోల్డర్ మాస్కింగ్ అనేది యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ షోల్డర్ మాస్క్ అనేది డిఫరెంట్ కలర్లో యూజ్ చేస్తుంటారు. కొంతమంది రెడ్ కూడా యూజ్ చేస్తారు. సో ఎక్కువ మంది గ్రీన్ యూజ్ చేస్తారు. సో అలా ఈ విధంగా షోల్డర్ మాస్క్ అప్లై చేసిన తర్వాత మనం మన రిక్వైర్మెంట్ బేస్ మీద పీసీబీ డిజైన్ చేసుకున్నాం కాబట్టి పీసీబీ డిజైన్లో యూజ్ చేసినటువంటి కాంపోనెంట్ అన్నిటిని కూడా బామ్ అంటాము. BOM, బిల్ ఆఫ్ మెటీరియల్. ఆ బామ్ తీసుకొని మనం అసెంబుల్ చేస్తామన్నమాట. అంటే షోల్డర్ చేసుకోవడం. ఇట్లా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అన్ని కాంపోనెంట్స్ని మనం షోల్డర్ చేస్తాం. షోల్డర్ చేసిన తర్వాత టెస్టింగ్ చేసి, టెస్టింగ్లో ఓకే అయ్యి ఒక బోర్డు కంటిన్యూస్గా వర్కింగ్ కండిషన్లో ఉంది ఓకే అనుకున్న తర్వాత అప్పుడు మాస్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఒక 5 నెంబర్స్ కానివ్వండి, 10 నెంబర్స్ కానివ్వండి చేస్తారు. అదంతా ఓకే, దాంట్లో ఏం చేంజెస్ లేవు అనుకున్న తర్వాత అప్పుడు మాస్ ప్రొడక్షన్కి వెళ్ళిపోతుంది. అప్పుడు 10,000 అవ్వండి, 20,000 అవ్వండి, అట్లా ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ పీసీబీ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. సో మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.